హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వెండి పాత్రలని ఏ విధంగా క్లీన్ చేయాలో చూపించాలనుకుంటున్నాను. వాటర్‌తో అయితే కంపల్సరీ వాష్ చేయాలండి. ఇది రూపేరి లిక్విడ్. ఇది పటేల్ బ్రష్‌లో దొరుకుతుందండి. దీనిపైన స్ప్రే చేస్తూ ఉంటే చూడండండి ఎంత తెల్లగా మారిందో. కంపల్సరీ గ్లౌజెస్ వేసుకునే చేయాలండి. లేకపోతే మీ చేతులు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు కాటన్ బాల్ మీద ఇంకొంచెం లిక్విడ్ వేసుకుని చాలా నీట్‌గా రుద్ది తుడుస్తూ ఉంటే ఏంటంటే ఇంకా నీట్‌గా అయిపోతుంది. ఇప్పుడు వాటర్‌తో వాష్ చేశాను చూడండండి. తెల్లగా అయిపోయాయి. ఇప్పుడేంటంటే మైక్రో ఫైబర్ క్లీనింగ్ క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిసి పెట్టుకోవడమే. చూడండండి ఎంత తెల్లగా మారిందో. ఈ రూపేరి లిక్విడ్‌ని వాడి చక్కగా మీ వెండి పాత్రలని తెల్లగా మెరిసిపోయేటట్టు వాష్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వెండి పాత్రలని ఏ విధంగా క్లీన్ చేయాలో చూపించాలనుకుంటున్నాను. వాటర్‌తో అయితే కంపల్సరీ వాష్ చేయాలండి. ఇది రూపేరి లిక్విడ్. ఇది పటేల్ బ్రష్‌లో దొరుకుతుందండి. దీనిపైన స్ప్రే చేస్తూ ఉంటే చూడండండి ఎంత తెల్లగా మారిందో. కంపల్సరీ గ్లౌజెస్ వేసుకునే చేయాలండి. లేకపోతే మీ చేతులు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు కాటన్ బాల్ మీద ఇంకొంచెం లిక్విడ్ వేసుకుని చాలా నీట్‌గా రుద్ది తుడుస్తూ ఉంటే ఏంటంటే ఇంకా నీట్‌గా అయిపోతుంది. ఇప్పుడు వాటర్‌తో వాష్ చేశాను చూడండండి. తెల్లగా అయిపోయాయి. ఇప్పుడేంటంటే మైక్రో ఫైబర్ క్లీనింగ్ క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిసి పెట్టుకోవడమే. చూడండండి ఎంత తెల్లగా మారిందో.